రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి షెడ్యూల్ ఖరారు అయింది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతి పునర్నిర్మాణం పనులను శంకుస్థాపన చేయనున్నారు. 15 నిమిషాల రోడ్డు షో, గంటపాటు సభ ఉంటుంది. ఈ కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనుక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచే రాజధాని పనులు పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ మే 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. హెలికాప్టర్లో మధ్యాహ్నం 3:30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్కు ప్రధాని చేరుకుంటాడు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కిలోమీటర్ల మేర రోడ్డు షో ఉంటుంది. ఈ రోడ్డు షో 15 నిమిషాల పాటు సాగనుంది. 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ సందర్శన ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభ జరగనుంది. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. సాయంత్రం 5:10 గంటలకు హెలికాప్టర్లో ప్రధాని బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.20 కిలోమీటర్ల గన్నవరం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ముంబై నటి కాదంబరి జైత్వానికి వేధింపుల కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ నెల 25న విజయవాడ కోర్టు 3 రోజుల పాటు సిఐడి కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా న్యాయవాదుల సమక్షంలోనే విచారణ చేపట్టాలని సదరు అధికారులను సూచించింది. అయితే ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆంజనేయులను ఇవాళ సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కేసులో కీలక విషయాలపై ప్రశ్నించి ఆయన నుంచి సమాచారం రాబట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని సిఐడి అధికారులు భావించారు. కానీ అనూహ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షల అనంతరం ఇవాళ అధికారులు తిరిగి ఆంజనేయులు విచారిస్తారు. లేక సోమవారానికి వాయిదా వేస్తారా అనేది వేచి చూడాల్సిందే. మరి ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర భారత చరిత్రలో వేల రాజకీయ పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. అందులో అనేకం మక్కలో పుట్టి పుబ్బాలో మాయమయ్యాయి. కొన్ని మాత్రమే సుదీర్ఘకాలం ప్రజాక్షేత్రంలో మనగలిగినాయి. రాష్ట్ర సాధన కోసమే ఒక రాజకీయ పార్టీని స్థాపించి 14 ఏళ్లు ప్రజా ఉద్యమాన్ని ముందుండి నడిపి తన ప్రాణాలే పనంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించి స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనితర సాధ్యమైన చరిత్ర కేసీఆర్ సొంతం. ఆయన మానవ పుత్రిక తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం బీఆర్ఎస్ 25 ఏళ్ల పండుగ జరుపుకుంటున్న వేళ బీఆర్కే ప్రత్యేక కథనం. కోట్ల మంది ఆవేశాన్ని దాచుకున్న ఒకే ఒక్క గుండె అది. అటు పోట్లకు ఎదురు నిలిచి తెగువ కేసీఆర్ సొంతం. ఎంత సహనం, ఎంత నమ్మకం, ఎంత రాజసం. తెలంగాణ తల్లికి రూపాన్ని, బంగారు తెలంగాణకు స్వరూపాన్ని ఇచ్చిన ధీరోదాత్తుడు కేసీఆర్ అనడంలో అతిశయోక్తి లేదు.
ఆనాటి జలదృశ్యం నుంచి నేటి జనదృశ్యం వరకు, అస్తిత్వ పోరాటం నుంచి అధికార పీఠం వరకు, అధికార పీఠం నుంచి ప్రజాహృదయ సింహాసనం వరకు దాకా కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ చరిత్ర గతినే మార్చేసింది. త్యాగాల పునాదుల మీద బీఆర్ఎస్ ఆవిర్భవించింది. తెలంగాణ సాధనే ధ్యేయంగా కేసీఆర్ ఎత్తిన ఆ గులాబీ జెండా 25 ఏళ్లుగా తెలంగాణ ప్రజలకు అండదండగా జయకీర్తనమై రెపరెపలాడుతోంది. తెలంగాణ ప్రజలు తమను తాము పరిపాలించుకోవాలనే ఆకాంక్షకు రాజకీయ వ్యతిరేకనగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. వలసవాదం సుడిగాలిలో తెలంగాణ అస్తిత్వ స్పృహను కాపాడుకుంటూ విజయ పతాకం ఎగరవేసింది టీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమంలో ఎందరో త్యాగధనులున్నారు. కానీ ఉద్యమమే కేసీఆర్ను ఎంచుకుంది. 2 దశాబ్దాలుగా తెలంగాణను ఊగించి, ఉరికించి, దీవించి, శాసించి విజయ తీరాలకు చేర్చిన నాయకుడు కేసీఆర్. అవును, కేసీఆర్ ఉన్నత వ్యక్తిత్వం ముందు, ఆయన ఉక్కు సంకల్పం ముందు విధి సైతం తలవంచింది. ఆయన వ్యూహ చతురత వల్ల సిద్ధాంతాలకు, పార్టీలకు అతీతంగా నాయకనుగుణంగా తెలంగాణకు జైకొట్టింది. కేసీఆర్ అంచెలంచెల దీక్ష సిద్ధాంత బలం వాగ్దాటికి ముగ్ధులై జాతీయ స్థాయిలో అనేక పార్టీలు తెలంగాణకు మద్దతు పలికాయి. ఫలితంగా తెలంగాణ ఆవిర్భవించింది. వెనుకబడిన తెలంగాణ వేదనలోంచి గులాబీ జెండా ఎగిసింది. కేసీఆర్ నేతృత్వంలో ముందుకు ఉరికింది. సుక్షితులైన కార్యకర్తలే పునాదిగా పురోగమించింది. ధనబలం ఉన్న పార్టీలను జనబలంతో ఢీకొట్టింది. ఉద్యమ పార్టీగా భూకంపం పుట్టించింది. మగలో పుట్టి పుబ్బలో పోతుందని అవహేళన చేసిన పార్టీలను అదృశ్యం చేసింది. స్వరాష్ట్ర స్వప్నం సాకారం చేసింది. స్వరాష్ట్రంలో సకల జనుల ఆకాంక్షలను ప్రతిరూపంగా తెలంగాణ పీఠం అందుకుంది. వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చి తనదైన శైలిలో సుపరిపాలన అందించింది. ప్రస్తుతం విపక్ష పార్టీగాను అవిశ్రాంతంగా ప్రజాగలం వినిపిస్తోంది. టీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైన రోజున దేశంలో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకం. 14 ఏండ్ల పోరాటం తర్వాత దాదాపు అన్ని పార్టీలు అనుకూలం. వ్యవస్థలైన రాజకీయ పార్టీలైన తెలంగాణకు అనుకూలంగా మారవలసిన అనివార్యతను సృష్టించడం కేసీఆర్ వ్యూహ చతురతకు నిదర్శనం. ఉద్యమం తొలినాళ్ల నుంచి మొదలుపెట్టి పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు ప్రతి దశలో అత్యంత నేర్పుతో వ్యూహ చతురతతో తెలంగాణను విజయ తీరాలకు చేర్చారు కేసీఆర్. గుప్పెడు మందితో ప్రారంభమైన పార్టీ ఇప్పుడు ఉప్పెనగా మారిన తీరు అనితర సాధ్యం. ఈ ప్రయత్నంలో ఆయనకు ఆచార్య జయశంకర్ గారు తోడుగా నిలిచారు. తెలంగాణ ఏర్పాటును వాయిదా వేస్తూ పోయిన కాంగ్రెస్ పార్టీ వైఖరి ఒకవైపు, ఉద్యమాన్ని దెబ్బతీయాలనే కుయుక్తుల ఇంకోవైపు, ఈ రెంటిటి మట్టి కలిపింది. గులాబీ పార్టీ కాల పరీక్షకు నిలిచి గెలిచింది. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా 2001లో ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి 2022లో పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చుకుంది. పార్టీ ఏర్పాటై 25 సంవత్సరాలైన సందర్భంలో రజతోత్సవ వేడుకలు నేడు జరగబోతున్నాయి. ఈ వేడుకల్లో భవిష్యత్తులో ఆ పార్టీ గమనం ఎటువైపు ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
గులాబీ పార్టీ ఏర్పాటుకు ముందు యువజన కాంగ్రెస్ నాయకుడిగా కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి సిద్దిపేట నుండి పోటీ చేసి ఓడిపోయినా 1985లో మళ్లీ ఎన్నికలు జరిగితే సిద్దిపేట నుండి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1997లో చంద్రబాబు హయాంలో మంత్రిగా, 1999లో డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టారు. అప్పటికే ప్రత్యేక తెలంగాణ కోసం కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నా సాధ్యం కాకపోవడంతో సొంత రాజకీయ పార్టీ పెట్టడానికి కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని 2001లో ఏప్రిల్ 27న ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటైన తొలి ఏడాదిలోనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలను గెలిచి అప్పటి వరకు తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు టీఆర్ఎస్ సవాల్ విసిరింది. రెండు 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా అది తెలంగాణ కోసమే అన్నట్లుగా ప్రచారం చేయడంలో గులాబీ పార్టీ సఫలమైంది. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణంతో సీఎంగా రోషయ్య పదవి బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. వీరు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా కేసీఆర్ 2009 నవంబర్ 29న అమరణ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. దీక్షకు కూర్చున్న రోజే పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. అదే రోజు సాయంత్రం కేసీఆర్ దీక్ష విరమించినట్లు వార్తలు రాగానే తెలంగాణ పౌర సమాజం, ముఖ్యంగా విద్యార్థులు, యువత ఆందోళనలు చేపట్టారు. దీంతో అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని డిసెంబర్ 9న ప్రకటించడం, సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనల నేపథ్యంలో డిసెంబర్ 23న మరొక ప్రకటన తర్వాత 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు. ఇన్ని సంఘటనల మధ్య ఉద్యమంలో శ్రీకాంతచారి వేణుగోపాల్ రెడ్డి, సిరిపురం యాదయ్య, కృష్ణయ్య, యాదిరెడ్డి లాంటి వందలాది అమరుల త్యాగాల పునాదుల మీద కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీలు మద్దతు ఇవ్వడం వల్ల సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ ఆమోదం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 6 దశాబ్దాల ప్రజల ఆకాంక్ష నెరవేరింది. రెండు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమ పార్టీగా బరిలో దిగిన టీఆర్ఎస్ 63 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుని కేసీఆర్ మొదటిసారి సీఎం బాధ్యతలను స్వీకరించారు. మొదటి విడతలో జిల్లాల పునర్విభజన, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి వాటిపై దృష్టి సారించారు. ఈ సమయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయాయి. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం వంటి కారణాలు టీఆర్ఎస్కి కలిసొచ్చి 88 సీట్లు గెలుచుకొని రెండోసారి అధికారాన్ని చేపట్టేలా చేశాయి. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అంటూ టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ పేరును బీఆర్ఎస్ గా నామకరణం చేసి కొత్త పేరును తెర మీదకు తెచ్చారు. బీజేపీ
కాంగ్రెస్ సేతేర కూటమిగా ఏర్పడాలని దేశవ్యాప్తంగా పర్యటించి ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా పెద్దగా ప్రభావం చూపలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. అదనంతరం 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటును కూడా బీఆర్ఎస్ గెలవలేకపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో గులాబీ పార్టీ ముందుకు వెళ్తుంది. గులాబీ జెండా ఒక పార్టీ జెండాగా కాకుండా తెలంగాణ జెండాగా మారిందంటే దానికి కారణం కేసీఆర్ మార్గదర్శకత్వమే. గులాబీ పార్టీ 25 ఏళ్ల పండుగ వేళ తెలంగాణ సమాజం రజతోత్సవ జాతర చేసుకుంటోంది. గులాబీ దళపతి కేసీఆర్ రాక కోసం, పలకరింపు కోసం, ఉత్తేజపూరిత ప్రసంగ కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. 2.5 దశాబ్దాల ఘన చరిత్రను సగర్వంగా స్మరించుకుంటూ ఈ 25 ఏళ్ల పండగ వేళ ప్రతి కార్యకర్త గుండె నిండా గులాబీ పూస్తోంది. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ బీఆర్ఎస్ బంగారు తెలంగాణ బాట నిండా గులాబీలు పురుస్తుంది. రజతోత్సవ వేదికగా కేసీఆర్ సారథ్యంలో మరో విజయ ప్రస్థానానికి సిద్ధమవుతోంది. మొత్తానికి 25 ఏళ్ల వసంతంలోకి అడుగుపెట్టిన గులాబీ పార్టీ చారిత్రాత్మకమే. ఇక తాజాగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై యావత్ రాష్ట్ర ప్రజలు సీరియస్ గా ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు చెప్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ తీరుపై, పథకాల అమలుపై గులాబీ బాస్ ఏ విధంగా అటాక్ చేస్తారో, అసలు ఇవాల్టి సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. హైదరాబాద్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి యువత ఎంతకైనా తెగిస్తారా అంటూ ఆయన రాసుకొచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను సజ్జనార్ షేర్ చేశారు. యువత భవిష్యత్తును చిత్తు చేస్తున్న నిషేధిత డ్రగ్స్పై వీడియోలు చేస్తున్నారని మండిపడ్డారు. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. నా డిక్కీల కారణం అంటే ఎటుంటది, కిల కారణం అంటే ఎటుంటది. ఇప్పుడు 2000 మందిని నేను చంపుతా, 2000 మందిని నేను చంపుతా. నాకు అలవాట్లేదురా, ఒకసారి ట్రై చేసి చూడు. నాగర నాకు అలవాటు. ఆగు మామ, ఒకసారి రావు. నీకు తెలుసా ఇది నా పునర్జన్మ. 200 ఏళ్ల కింద నన్ను 2000 మంది కలిసి చంపేసారు. 2000 మంది కలిసి చంపేసారు. నా డిక్కీల కారణం అంటే ఎటుంటది, కిల కారణం అంటే ఎటుంటది. శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గూడెం గ్రామంలో నూతిలోకి దూకి తల్లి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని కర్రగుట్ట కొండలపై నక్సలైట్ గుహను పోలీసులు గుర్తించారు. గుహ చాలా పెద్దది, లోతుగా ఉందని, 1000 మంది నక్సలైట్లు ఇక్కడ సులభంగా దాక్కునే విధంగా ఉందని పోలీస్ బలగాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో భారీగా ఆయుధాలు, ముందుగుండు
మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గుహ లోపల వెనక వైపున ఉన్న రాళ్ల మధ్య ఇక ఇరుకైన సొరంగం కూడా ఉందని చెప్పారు. ఇది నేరుగా కొండకు అవతలి వైపుకు దారితీస్తుందని తెలిపారు. ఇక్కడి నుండి ఏ వ్యక్తి అయినా ఓ వైపు నుండి మరొక వైపుకు సులభంగా వెళ్లవచ్చని చెప్పారు. అంతేకాకుండా కొండలోని రాళ్ల నుండి కూడా నీరు బయటికి వస్తోందని అన్నారు. గుహలో శివలింగం ఉందని, దానిపై సింధూరం పూసినట్లు ఉందని తెలిపారు. అయితే ఇక్కడ ఉంటున్నది నక్సలైట్లా లేక ఆదివాసీ ప్రజల అనేది తెలియది రాలేదని చెప్పారు. పోలీసు బలగాలు చూసి ముందే అప్రమత్తమై మావోయిస్టులు ఖాళీ చేసి వెళ్లినట్టుగా పోలీసులు వెల్లడించారు. బీఆర్ఎస్ మహాసభకు వేలాది మందితో తరలి వెళ్లామని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ సభ కాంగ్రెస్ పార్టీకి తిరుగుబాటు సభగా నిలుస్తోందని తెలిపారు. ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఈ సభకు తరలి వస్తున్నారని చెప్పారు. అబద్ధాలాడి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. అందుకే ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని అనుకుంటున్నారని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రతను పెంచారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆలయ పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆలయ ఎస్వీఎస్ అధికారులు సిబ్బంది భద్రత విషయంలో అలర్ట్ అయ్యారు. ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచనలు చేస్తున్నారు.